గత 5 సంవత్సరాల్లో సర్పంచులుగా ఎన్నికై ప్రజల మధ్య ఉన్న నాయకులకి రేపటితో వాళ్ళ కాల పరిమితి అయిపోయినందువల్ల వాళ్ళకి ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానం చేయడం జరిగింది. మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత అయితేనేమి, ఎమ్మెల్యే అయిన తర్వాత అయితేనేమి అందరూ కలిసి 47 మంది సర్పంచులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 47 మంది కూడా వాళ్ళు చాలా దిగులు పడుతున్నారు. ఒక గ్రామానికి ప్రథమ పౌరులుగా గెలిచి గత 3 ఏళ్లలో మేము ఏ పని గ్రామ ప్రజలకు కానీ మమ్మల్ని గెలిపించిన ప్రజలకు కానీ చేయలేకపోయాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 నెలల్లోనే మా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోగలిగాం. మేమందరము మీతో కలిసి ఇంకో 3 సంవత్సరాల నుండి ఈ 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చేసాం, 3 సంవత్సరాలు ఇంకెంత చేసుండేవాళ్ళము అని చెప్పి వాళ్ళందరూ బాధపడిన మీదుగా ఇక్కడికి అందరినీ పిలిచి ఈరోజు మీరు సర్పంచులైతేనే గ్రామానికి నాయకులు కాదు, ప్రతి ఒక్కరూ కూడా కాల పరిమితి అయిపోయినా కూడా గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజల సమస్యలు నా దగ్గరకు తీసుకురండి, తప్పకుండా తీరుస్తాము అనే భరోసా ఇచ్చి వాళ్ళందరినీ సత్కరించి పంపించడమే ఈరోజు ప్రధాన అంశంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పల్లెలు పట్టణాలుగా మారుస్తామని మనం చెప్పాం, చేసి చూపిస్తున్నాం. ఈరోజు దానికి నిదర్శనంగానే ఈ సర్పంచులందరూ మేముంటే ఇంకా కూడా మెరుగైన సేవలు అందించుండే వాళ్ళం ప్రజలకి అని చెప్పి బాధపడి ఇక్కడికి చాలామంది ఈరోజు బాధపడుతున్నారు. సో దానివల్లే ఇదంతా ఏర్పాటు చేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మేము అండగా ఉంటాం. మీరు సర్పంచులు కాకుండా గ్రామాలకు పట్టుకొమ్మలు లాంటి గ్రామాల్లో వాటిల్ని ఎలాగైతే పల్లెల్ని పట్టణాలుగా చేస్తామని చెప్పామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా చేస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం.